జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత తన పందా మార్చుకున్నారండి. ఎందుకంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కనిపించాడు. ఇప్పటి నుంచి ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి మీటింగ్లో కూడా ఆయన అయితే పూర్తిగా ఒకటే మాట చెప్తున్నాడు. ఇంతకుముందు జగన్ వేరు, ఇప్పుడు జగన్ వేరు, జగన్ వేరేలాగా చూస్తారని చెప్పుకొచ్చాడు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకుంటే నాయకులు కావచ్చు, వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో జనాదరణ ఉన్న నాయకుడికే నేను ఇస్తానని చెప్పారు. ఇంతకుముందు నేను తప్పు చేశాను, ఆ తప్పు నేను సరి చేసుకుంటానని అన్నాడు. ఎందుకంటే నేను కొంతమందిని నమ్మి వాళ్ళకైతే ఇచ్చాను, వాళ్ళైతే నన్ను అన్యాయం చేసి ముందుకు వెళ్ళిపోయారు, లేకుంటే నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు. తెలిసిందే కదా, మనకి చాలామంది అప్పుడప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేకుంటే కాస్ట్ పరంగా ఇచ్చుకుంటూ వచ్చాడు సీట్లు. అక్కడ ఉన్న లోకల్ నాయకులు కావచ్చు, స్ట్రాంగ్ ఉన్న నాయకులను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి దాదాపు 90 మందిని మార్చాడు కదా. మరి ఆ రకంగా అయితే ఆయన అయితే ఓటమి పాలైతే అవ్వడం చూసాం. దాన్ని మార్చుకొని ఈరోజు రేపొద్దున మళ్ళీ ఇది కూడా చెప్పుకొచ్చాడు. ఏదైతే వైసీపీ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్గా చేతికి కొంచెం డబ్బులు సంపాదించడానికైతే ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వలేదు, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. అలానే మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడు. అలానే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుంది కదా, రేపొద్దున ఎల్లో బుక్ ఖచ్చితంగా నడుస్తుంది, మీకు ఫ్రీడమ్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏదైతే టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు హింసిస్తున్నారో వైసీపీ కార్యకర్త నాయకులను, వాళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టాను. రేపు ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, లేకుంటే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మా వైసీపీ నాయకుల్ని ఏడిపించుకు తింటున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ రెడ్ బుక్ కాదు, నేను ఎల్లో బుక్ స్టార్ట్ చేస్తున్నా, గ్రీన్ బుక్ స్టార్ట్ చేస్తున్నా. ఈ గ్రీన్ బుక్లో ప్రతి పేరు నోట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయన అయితే ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తన మాటల్లో కసి కనపడుతుంది. ఈ ఓటమిని అయితే తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ ఓటమి కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఆయన గుర్తించి ఈరోజైతే కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా అయితే మాట్లాడుతున్నారు. అలానే కూటమి 1 సంవత్సరం కాలం పూర్తిగా వస్తుంది కాబట్టి సూపర్ 6 పైన కానీ దువ్వబెట్టారు. ఏదైతే ఇప్పటి వరకు రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, నేనున్నప్పుడు ఎలా ఇచ్చాను, ఇంటింటికి వచ్చి ఇచ్చాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేశారు. మీ అవ్వాతాతలకి కష్టపడి మళ్ళీ ఎండల్లో వెళ్ళి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయితే చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఉద్యోగులు నన్ను కాదని వానికి ఓటేశారు. ఇప్పుడు ఈరోజు ఉద్యోగులకి అయితే టార్చర్ పెడుతున్నానైతే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తన ప్రతిపక్షం ఏదైతే బాధ్యత వహించాలో అవన్నీ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఇంతకుముందు 2014లో అంత యాక్టివ్గా లేడు. ఆ పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన పందాల నిలిపాడు. అంతేగాని ఈసారి మటుకు కొంచెం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడితే కనీసం ఎదుటి వాళ్ళు సమాధానం కూడా చెప్పేవాడు కదా. ఆయన మాట్లాడేది ఎవరైనా సాక్షి కూడా అడిగితే చెప్పేసి సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు తప్ప మిగతా ఏ ప్రెస్కి కూడా, లేకుంటే మిగతా ఏ ఛానల్స్ కూడా ఆయన సమాధానం చెప్పేవాడు కదా. ఇప్పుడైతే కోపంగా కూర్చుంటున్నాడు. వాళ్ళు ప్రెస్ మీట్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. తను చెప్పాల్సింది తను చెప్తున్నాడు కాబట్టి జగన్మోహన్ మార్పు కనిపిస్తుంది. చూద్దాం ఈ మార్పు మరి కూటమి గవర్నమెంట్ని వచ్చే 2029 ఎలక్షన్లో కూల్చివేస్తుందా, లేకుంటే కూటమి గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటుందా? చూద్దాం ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు.